शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన కలుషితాహారం కంటామినేట్ అయినటువంటి ఆ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఒకరోజు దాదాపు 200 మంది పిల్లలకు అనారోగ్య పాలైన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అయింది. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది. అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి. సంఘటన జరిగిన ప్లేస్ లోనే ఆ రోజు జరగడం, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా సేమ్ కావడం, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈ రోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, డిఈఓ గారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్ గా మేము మరి చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయాలి, ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్ గా పిలిపించుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి ఏంది, హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఏం లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది, బాధ్యులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమా లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం ఏదో చేస్తే దొరుకుతుంది. లేకపోతే పిల్లలు రేపు స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే భయపడతారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే స్ట్రెంత్ ఇప్పుడు ఎక్కువ హై స్ట్రెంత్ అయింది. హాస్టల్స్లలో ఫుల్ స్ట్రెంత్ అయింది, స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైంది, కాలేజ్ హాస్టల్లో స్ట్రెంత్ ఎక్కువైపోయింది. మరి ఇట్లా అడ్మిట్ కావడం పొరపాటు ఏమైనా జరగడం జరిగిందనుకో పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు, మా పిల్లలు బతకాలి అనే టైప్లో వచ్చేస్తుంది వాళ్ళు. ఇంకా దయచేసి వెంటనే అధికారులు స్పందించారు. జిల్లా మంత్రి గారు కూడా రివ్యూ చేయాలి, ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళాలి. కలెక్టర్ని క్షేత్రస్థాయికి స్కూల్ దగ్గరికి పోవాలా, మండలం దగ్గరికి పోవాలా, సందర్శించాలి. సందర్శించి ఇంకా భవిష్యత్తులో ఇట్లా పునరావృతం అయితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక జరిగిన స్కూల్లోనే మళ్ళా జరగడం అంటే ఇవి ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడ చూడలేదు ఇట్లా. కనుక వెంటనే మళ్ళీ అటువంటివి కాకుండా చేయాలి. నిన్న కలెక్టరేట్ పక్కనే మరి కలెక్టర్ ఆఫీస్ రోజు కలెక్టర్ గారు వస్తుంటారు పోతుంటారు, ఒక్కసారైనా చూడాలి కలెక్టర్ గారు కూడా దయచేసి. గర్ల్స్ హాస్టల్లో మరి ఎస్సీ హాస్టల్ ఉంది, అక్కడ ఎస్టీ హాస్టల్ ఉంది. కలెక్టర్ ఇంటి పక్కనే పురుగులు బొద్దింకలు అన్నంలో వస్తే ఇంకా బయట ఏ పరిస్థితి ఉంటుంది. కనుక జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు అన్ని కూడా హాస్టల్స్లో పర్యవేక్షించాలా, హాస్టల్లో పోయి వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు ఫుడ్ తినాలా, కాంప్లీట్ బాక్స్ పెట్టాలా. జిల్లా మొత్తంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ కూడా దయచేసి ఈ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుంది. మరి ప్రభుత్వం మరి మంత్రులు ఎక్కడి వాళ్ళు అక్కడ దీన్ని ఒక సంఘటన జరిగితే మళ్ళీ జరగకుండా రివ్యూ తీసుకోవాలి. రివ్యూ తీసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. యాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రజలు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ప్రజల్లో జరగడానికి ఎవరైనా జరిగిందంటే పిల్లలకు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. కనుక అట్లా కాకుండా మంత్రులు మరి కలెక్టర్లు బాధ్యత తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా మరి మేమే పోయి చూస్తాము. ఇప్పుడు మేము పోతే ఏం చేస్తారంటే రాజకీయం చేస్తారు. మా వాళ్ళు పోయి ఎవరైనా కాలేజ్ స్కూళ్ళకి పోయి అవి చేసిందంటే లేనిపోయిన అభాండాలు చేస్తూనే ఉంటారు. ఇది మరి మీరు చూడండి, మీరే చూడండి, ఇది ఇంతవరకు నేను చెప్పండి, ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? జిల్లా కలెక్టర్లు వాళ్ళు చిన్న జిల్లాలని వెనకటికి పెద్ద జిల్లా ఉంటేనే ఒక కలెక్టర్ మొత్తం తిరుగుతుంది. అలాంటి పరిస్థితి కాకుండా క్షేత్రస్థాయిలో చిన్న